విశాఖ సముద్రంలో చిక్కుకున్న 7 మత్స్యకారుల కోసం గాలింపు కొనసాగుతోంది. నేవీ, మెరైన్, కోస్ట్ గార్డ్ టీంలు రెస్క్యూ ఆపరేషన్స్ నిర్వహిస్తున్నాయి. విశాఖ ఫిషింగ్ హార్బర్ నుంచి ఈ నెల 1న చేపల వేటకు వెళ్లిన 7 మత్స్యకారులు సముద్రంలో చిక్కుకున్నారు. దీంతో అలర్ట్ అయిన అధికారులు వారి జాడ కోసం సముద్ర తీరంలో గాలిస్తున్నారు. అటు మత్స్యకారుల కుటుంబాలు తల్లడిల్లిపోతున్నాయి. తమ వారి జాడ ఎక్కడ అంటూ కన్నీరు మున్నీరవుతున్నాయి. ఈ ఘటనపై మంత్రి అచ్చెన్నాయుడు కూడా ఆరా తీశారు. విశాఖ కలెక్టర్ ఎస్పీతో ఫోన్లో మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు. యుద్ధ ప్రాతిపదికన గాలింపు చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. మత్స్యకారుల కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని మంత్రి అచ్చెన్నాయుడు భరోసా ఇచ్చారు. ఇక నిన్న మధ్యాహ్నం 2 గంటలు 3 గంటల సమయంలో ఫోన్లు చేసిన జాలర్లు 4 గంటలకు తీరానికి చేరుకుంటామని చెప్పారు. అయితే ఫిషింగ్ హార్బర్ కు చేరుకోకపోవడంతో మత్స్యకారులకు ఫోన్లు చేయగా అందరి ఫోన్లు స్విచ్ ఆఫ్ అయ్యాయి. దీంతో వారి కుటుంబాల్లో ఆందోళన నెలకొంది. గంటలు గడుస్తున్నా ఆచూకీ లభించకపోవడంతో అల్లాడిపోతున్నారు. ఎక్కడున్నారో ఏమయ్యారో అంటూ గుండెలు బాదుకోవడం కలచివేస్తోంది. తమ కుటుంబాలకు వాళ్లే దిక్కు అంటూ రోధిస్తున్నారు. సముద్రంలో మత్స్యకారులు చిక్కుకున్న ఘటనపై వారి కుటుంబ సభ్యులు ఏమంటున్నారు? ఈ విషయానికి సంబంధించి మరింత సమాచారం సీనియర్ కరెస్పాండెంట్ ఖాజా అందిస్తారు. విశాఖ ఫిషింగ్ హార్బర్ నుంచి సముద్రంలో వేటకు వెళ్లిన 7 మత్స్యకారుల జాడ ఇప్పటికీ తెలియడం లేదు. దీంతో వారి జాడ కోసం, వారి క్షేమం కోసం ఆతృతగా ఎదురుచూస్తూ తీవ్రంగా తల్లడిల్లిపోతున్నారు ఈ మత్స్యకారులందరూ కూడా. వీరంతా కూడా మత్స్యకార కుటుంబాలు. నిన్న తిరిగి వచ్చేస్తామని ఫోన్లో చెప్పారు. ఇప్పటివరకు తిరిగి రాకపోవడంతో వీరందరూ కూడా ఆవేదనలో ఉన్నారు. మాట్లాడించే ప్రయత్నించుద్దాం. ఎవరమ్మా మీ తాలూకులు? ఎవరు ఎవరు? నా ఫ్యామిలీ వాళ్ళందరూ ఉన్నారు. నా 2 అన్నదమ్ములు ఉన్నారు. నా 2 మేనల్లుళ్ళు ఉన్నారు. అందరూ ఒకే ఫ్యామిలీ లేదా వేరు వేరే? ఒక బాబాయ్ ఏరా పిల్లడు, అందరూ ఒకే ఫ్యామిలీ. అందరూ ఒకే ఆరుగురు కూడా. ఎప్పుడు వెళ్ళారు వాళ్ళు? 1వ తేదీన వెళ్ళారు కదా. ఎన్ని రోజులకి మళ్ళీ తిరిగి రావాలి వేట జరిగితే? 7 తేదీలకంతే బోట్ వచ్చేస్తుంది, అంతే చేపలు ఏవో పడ్డాయని అన్నారు. వచ్చేస్తుంది బోట్ అని చెప్పారు. ఎప్పుడు చేశారు? నిన్న 3 గంటలకు చేశారు. 3 గంటలు చేస్తే బాగుంటే ఏమి కనేసి వచ్చేస్తున్నాం బాప అని అన్నాడు. ఒకే కుటుంబం చెందిన 6 మత్స్యకారులు ఆ బోట్లో ఉన్నారు. దీంతో పాటు చూడొచ్చు వీళ్ళందరూ కూడా తీవ్ర ఆవేదనతో వాళ్ళ ఫ్యామిలీలు అన్నీ కూడా ఉన్నాయి. నిన్న వచ్చేస్తాను అన్నారు సార్ 2:30కి. మళ్ళీ నేను 3:30కి ఫోన్ చేస్తే ఫోన్ స్విచ్ ఆఫ్ అని వస్తుంది సార్. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఫోన్ స్విచ్ ఆఫ్ అనే వస్తుంది. 2:30కి చేశారు సార్. వచ్చేస్తున్నాం జట్టికి అనేసి. ఎందువల్ల వచ్చేస్తున్నారు అంటే వేట అయిపోయింది వచ్చేస్తున్నాం అన్నారు సార్. 3 రోజులుగా అయిపోయింది. అంటే 2 కాన్లు వేసి వేసుకుని వెళ్ళి వచ్చేస్తున్నాము, గాలి ఎక్కువ ఉందని చెప్పారు సార్. మరి 3:30కి ఫోన్ చేస్తే ఫోన్ అవ్వలేదు సార్. నిన్న మధ్యాహ్నం 2 గంటల సమయంలో కుటుంబ సభ్యులకు కాల్ చేసి మరి కాసేపట్లోనే ఒడ్డుకు చేరుకుంటాం, క్షేమంగా వచ్చేస్తామని చెప్పిన మత్స్యకారులు ఎంతకీ రాకపోయేసరికి వీరిలో ఆందోళన మొదలైంది. నిన్న సాయంత్రం గడిచింది, గంటలు గడిచాయి, రాత్రి కూడా గడిచిపోయింది. దీంతో ఉదయం లేచేసరికి అందరూ కూడా ఫిషింగ్ హార్బర్ చేరుకొని తీవ్ర ఆవేదనతో ఉన్నారు. అధికారులు, ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి తమ వారి క్షేమం కోసం వారి జాడ కనిపెట్టాలని ఇంత కూడా కోరుతున్నారు. మరోవైపు మెరైన్ పోలీసులు రంగంలోకి దిగారు. నేవీ అధికారులకు సమాచారం అందించారు. కోస్ట్ గార్డ్ నేవీ కూడా సెర్చ్ ఆపరేషన్ మొదలుపెట్టింది. కెమెరా పర్సన్ భాస్కర్తో ఖాజా, TV9 విశాఖపట్నం. అది విశాఖ సముద్రంలో 7 మత్స్యకారులు చిక్కుకుపోయారు. వాళ్ళను గాలించేందుకు అధికారులు చర్యలైతే ప్రారంభించారు. ఆ 7గురిలో 4 ఒకే కుటుంబానికి చెందిన వారికి తెలుస్తోంది. 2 అన్నదమ్ములు, వాళ్ళ కొడుకులు 2 కూడా ఒకే కుటుంబం. మొత్తం 4, మిగతా 3 వేరే ఫ్యామిలీకి చెందిన వాళ్ళు. మరొక గంటలో తీరానికి చేరుకుంటామని ఫోన్ చేసి చెప్పారు. 3 గంటలకి ఫోన్ చేసి చెప్పారు. 4 గంటలకల్లా అక్కడ ఉంటాము అని చెప్పారు. కానీ ఇప్పటి వరకు కూడా వాళ్ళ జాడ లేదు. మళ్ళీ ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ వస్తోంది. ఏం జరిగిందో మాకు భయం వేస్తోంది అని వాళ్ళ కుటుంబ సభ్యులు ఫిషింగ్ హార్బర్ దగ్గరకు వచ్చి కన్నీటి పర్యంతం అవుతున్న దృశ్యాలందరినీ కలిచివేస్తున్నాయి. ఏం జరిగిందో అన్న టెన్షన్ పడుతున్నారు. అధికారులు ఇంకా గాలింపు చర్యలు ముమ్మరం చేయాలి. వాళ్ళు ఎక్కడ చిక్కుకుపోయారో కనిపెట్టి వాళ్ళను క్షేమంగా తీసుకురావాలి అంటూ మత్స్యకారుల కుటుంబ సభ్యులు రోధిస్తూ అధికారులను వేడుకుంటున్న దృశ్యాలు అందరినీ కలిచివేస్తున్నాయి. ప్రస్తుతం అయితే నేవీ, మెరైన్, కోస్ట్ గార్డ్ టీంల రెస్క్యూ ఆపరేషన్స్ కంటిన్యూ అవుతున్నాయి. వాళ్ళు ఎక్కడ చిక్కుకుపోయారో కనిపెట్టి వాళ్ళను తీసుకొచ్చే ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. విశాఖ ఫిషింగ్ హార్బర్ నుంచి నెల 1న వాళ్ళంతా కూడా చేపల వేటకు వెళ్లారు. నిన్న సాయంత్రం 4 గంటలకల్లా వాళ్ళు తిరిగి రావాల్సి ఉంది. వచ్చేస్తాము అని 3 గంటలకి ఫోన్ కూడా చేసి చెప్పారు. కానీ ఇంతవరకు కూడా రాలేదు అని కుటుంబ సభ్యులు ఏం జరిగిందో అని కంగారు పడుతూ ఏడుస్తున్న దృశ్యాలు అయితే అందరినీ కలిసివేస్తున్నాయి.
మంత్రి అచ్చెన్నాయుడు కూడా ఈ ఘటనపై ఆరా తీశారు. ఏం జరిగింది, ఎప్పుడు వెళ్లారు అన్న విషయాలన్నీ కూడా అధికారులు అడిగి తెలుసుకున్నారు. విశాఖ కలెక్టర్ ఎస్పీతో కూడా ఫోన్లో మాట్లాడి డీటెయిల్స్ తెలుసుకున్నారు. యుద్ధ ప్రాతిపదికన గాలింపు చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. మత్స్యకారుల కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని మంత్రి భరోసా ఇచ్చారు.